కేసీఆర్ సర్కార్పై ఉన్న అసంతృప్తిని వెల్లడించేందుకు నిజామాబాద్ జిల్లా వాసులు ఎన్నికలను ఎంచుకున్నారు. తమకు సరైన మద్దతు ధర లభించడం లేదని సర్కార్పై అసంతృప్తిగా ఉన్న రైతులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా అమరవీరుల కుటుంబాలు కూడా రైతులతో జతకట్టాయి. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఎంపీ కవితపై పోటీ చేయడానికి అమరవీరుల కుటుంబాలు సిద్ధమయ్యాయి. దాదాపు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చెందిన 200 మంది ఎంపీ కవితకు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎంపీ కవితను ఓడిస్తామని ప్రకటించారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ నెల 22వ తేదీన తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు మరియు తెలంగాణ నిరుద్యోగులు దాదాపు ఒక 250 నుంచి 300 నామినేషన్ల వరకు వేయడానికి మేము సిద్ధమైనాం. దాదాపు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం 100% అన్ని వర్గాలను మోసం చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వం ఏదో ఒక వర్గాన్ని మోసం చేసి మిగతా వర్గాలకు న్యాయం చేసేటటువంటి ప్రభుత్వం. అన్ని వర్గాలని రైతుల కానించి మొదలు పెడితే ఈరోజు విద్యార్థుల కాంచి అమరవీరుల కుటుంబాల కాంచి అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పి తీరుతాం. అన్ని నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాల్లో కూడా మా యొక్క అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు ఏదో వేస్తున్నారు. ఇక్కడ అత్యధికంగా దాదాపు ఒక 250 నుంచి 300 నామినేషన్లు వేయడానికి మేము సిద్ధమైనాం.